హలో గైస్, ఈరోజు మనం 53 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మ్యాక్సిమం సబ్ అరే. ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్. ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటంటే ఒక అరే ఇస్తాడు నమ్స్, అందులో ఒక ఇంటిజర్ అరే. దీనికి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. బట్ నేను మీకు చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ అప్రోచ్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్పుట్ అరే నమ్స్ ఇస్తాడు కదా, ఆ నమ్స్లో ఒక కాన్సిక్యూటివ్గా కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఆ ఎలిమెంట్స్ని సమ్ చేస్తే మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలి మనం. ఆ సమ్ మీరు తీసుకున్న కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ అన్ని సమ్ చేస్తే మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలి మాకు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే మీకు ఇక్కడ 4 - 1 2 1 ఈ 4 ఎలిమెంట్స్ని సమ్ చేస్తే మీకు 6 వస్తుంది. మీరు ఈ 4 ఎలిమెంట్స్ కాకుండా ఇంకా ఎలా కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ తీసుకున్నా మీకు ఆ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ సమ్ చేస్తే మీకు 6 కన్నా తక్కువ వస్తుంది, కానీ 6 కన్నా ఎక్కువ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ -2 1 -3 తీసుకున్నారు. ఆ 3 ఎలిమెంట్స్ని సమ్ చేశారు, మీకు ఆన్సర్ -4 వస్తుంది, <6 అది. అరే మీరు ఇక్కడ -4 కూడా ఇంక్లూడ్ చేశారు అంటే -2 1 -3 4 ఈ 4 ఎలిమెంట్స్ని సమ్ చేస్తే మీకు 0 వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో <6. అండ్ లాస్ట్లో మీరు ఇలా ట్రై చేసిన ఈ ఎలిమెంట్స్ తీసుకున్నా 2 1 -5 4 నేను టోటల్గా సమ్ చేస్తే 2 వస్తుంది, <6. అలా మీరు ఏ డిఫరెంట్ పాసిబిలిటీస్ తీసుకున్నా మీరు ఆ ఎలిమెంట్స్ని సమ్ చేస్తే మీకు 6 కన్నా తక్కువ వస్తుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి ఆ 1 రిటర్న్ చేసేస్తారు ఈజీగా, మ్యాక్సిమం సమ్ 1 వస్తుంది. అండ్ అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ట్రై చేయండి. థర్డ్ ఎగ్జాంపుల్కి అండ్ మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం పోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఆల్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకోండి. ఒకటి మ్యాక్సిమం సమ్. మ్యాక్సిమం సమ్ అనేది -∞తో ఇనిషియలైజ్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు దాకా చూసిన ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఆ మ్యాక్సిమం సమ్లో స్టోర్ చేసుకోవడానికి. సో అది నేను స్టార్టింగ్ ఇనిషియలైజ్ విత్ -∞తో చేశాను, ఇంటి మినిమం వాల్యూతో ఇనిషియలైజ్ చేశాను. సెకండ్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఉన్న నా కరెంట్ సమ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నేను ఫర్ లూప్లో నమ్స్ అరే మొత్తం ఐటరేట్ అవుతూ కరెంట్ సమ్ని అప్డేట్ చేసుకుంటాం. అంటే ఫర్ లూప్లో i = 0 to n సైజ్ ఆఫ్ ది నమ్స్ మొత్తం ఐటరేట్ అవుతూ కరెంట్ సమ్లోకి నేను ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నానో ఆ ఇండెక్స్ని కరెంట్ సమ్లోకి యాడ్ చేస్తాం. అంటే నమ్ ఆఫ్ i ఆ ఇండెక్స్ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చేస్తాం. ఎప్పుడైతే ఇఫ్ కరెంట్ సమ్ అనేది నా మ్యాక్సిమం ఎలిమెంట్ కన్నా పెద్దదైంది అనుకోండి, అప్పుడు మన మ్యాక్సిమం సమ్ అనేది అప్డేట్ చేయాలి కదా. సో మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్. అండ్ నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ కేసు ఏంటంటే సెకండ్ కేసు, ఎప్పుడైతే మనకి కరెంట్ సమ్ అనేది <0 అయిపోయింది అనుకోండి, అంటే అప్పటికి మ్యాక్సిమం ఎలిమెంట్స్ మన దగ్గర లేకపోతే, అప్పుడు అంటే పాజిటివ్ నెంబర్స్ లేవనుకోండి, కరెంట్ సమ్ ఈక్వల్ టు 0 చేసేస్తాం.
అండ్ మొత్తం ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ మ్యాక్సిమం సమ్. మన దీనికి ఇది మనం అలగడదాం. ఇప్పుడు కావాలంటే మీకు ఈ ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ -2 తీసుకుంటాం మనం. -2 తీసుకున్నప్పుడు కరెంట్ సమ్ ఏమవుతుంది? కరెంట్ సమ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అండ్ మన ఇక్కడ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. -∞ కన్నా -2 పెద్దది. సో ఇక్కడ మీకు ఏమవుతుంది అప్పుడు నెక్స్ట్ మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు -2. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? కరెంట్ సమ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఐటరేషన్లో 1 వచ్చింది. 1 దగ్గర ఏం చేస్తాం? కరెంట్ సమ్లోకి ప్లస్ చేస్తాం. మనం ప్రీవియస్గా కరెంట్ సమ్ 0 ఉంది. సో ఇప్పుడు కరెంట్ సమ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ కరెంట్ సమ్ 1 అయిన తర్వాత ఇప్పుడు మనకి మ్యాక్సిమం సమ్ అనేది కరెంట్ సమ్ కన్నా తక్కువ ఉంది. సో ఇప్పుడు మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ చేస్తున్నాం. కరెంట్ సమ్ ఎంత ఉంది? 1 ఉంది. అండ్ మనకి కరెంట్ సమ్ అనేది <0 కాదు. సో అది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్లో ఇక్కడ కాపీ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ ఐటరేషన్కి -3 వస్తుంది. -3 వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ కరెంట్ సమ్లోకి కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ టు కరెంట్ సమ్లో ముందు ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్లస్ -3 అంటే -2 చేసాం. -2 వచ్చింది. నెక్స్ట్ మ్యాక్సిమం సమ్లో 1 ఉంది. బట్ మన కరెంట్ సమ్లో -2 ఉంది. సో అది ఆ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇది మన కరెంట్ సమ్ అనేది -2 ఉంది. ఇట్ ఈస్ <0. సో కరెంట్ సమ్ ఈక్వల్ టు 0 చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 4 వస్తుంది. 4 వచ్చినప్పుడు మన కరెంట్ సమ్లో 0 ఉంది. సో మీరు కరెంట్ సమ్లో ప్లస్ చేస్తాం. కరెంట్ సమ్ ఈక్వల్ టు 4 వస్తుంది. 4 వచ్చిన తర్వాత మనం మ్యాక్సిమం సమ్ అనేది కరెంట్ సమ్ కన్నా తక్కువ ఉంది. సో మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు 4. మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. మన కరెంట్ సమ్ 4 ఉంది. ఇట్ ఈస్ <0. సో ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఐటరేషన్లో -1 వస్తుంది. -1 వచ్చినప్పుడు మీకు కరెంట్ సమ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మన ముందు కరెంట్ సమ్ 4 ఉంది. -1 చేసాం కాబట్టి 3 అయింది. నెక్స్ట్ ఇంకా మ్యాక్సిమం అప్డేట్ అవ్వదు. అండ్ ఆల్సో కరెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. ఈ 2 ఇఫ్ కండిషన్స్ ఫాల్స్ అయినాయి ఈ ఐటరేషన్లో. నెక్స్ట్ 2 వస్తుంది. 2 వచ్చినప్పుడు కరెంట్ సమ్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు కరెంట్ సమ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్సో మ్యాక్సిమం సమ్ అనేది కరెంట్ సమ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం సమ్ని అప్డేట్ చేస్తున్నాం కరెంట్ సమ్తో. అండ్ సెకండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్లో 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు కరెంట్ సమ్ ఈక్వల్ టు 6 అవుతుంది. +1 అయింది కాబట్టి. నెక్స్ట్ మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు మ్యాక్సిమం సమ్ అనేది కరెంట్ సమ్ కన్నా తక్కువ ఉంది. సో కరెంట్ సమ్తో అప్డేట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్కి -5 వస్తుంది. నెక్స్ట్ ఐటరేషన్లో -5
-5 వచ్చినప్పుడు మీకు కరెంట్ సమ్ ఏమవుతుంది, కరెంట్ సమ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఎందుకు ముందు కరెంట్ సమ్లో 6 ఉంది, 6 - 5 అంటే 1. నెక్స్ట్ మ్యాక్సిమం సమ్ అప్డేట్ అవ్వదు, అండ్ ఆల్సో సెకండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 4 వస్తుంది, లాస్ట్ ఐటరేషన్ 4 తీసుకున్నప్పుడు మీకు కరెంట్ సమ్ ఈక్వల్ టు 5 అయింది. కరెంట్ సమ్ వాల్యూ 5. కరెంట్ సమ్ వాల్యూ 5 అయింది, అండ్ మీకు ఇంకా మ్యాక్సిమం వాల్యూ ఇంకా అప్డేట్ అవ్వదు. అండ్ లాస్ట్ మొత్తం ఐటరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఐటరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ మ్యాక్స్ సమ్ అన్నాం కదా. మీకు ఇంతక ఆల్గరిథంలో ఎక్స్ప్లెనేషన్ చేసినట్టే ఇక్కడ కోడ్ రాశాను సింపుల్గా. ఫస్ట్ ఇది మీకు మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఈజీ అప్రోచ్ ఈ క్వశ్చన్కి. ఫస్ట్ మీరు ఇక్కడ మ్యాక్సిమం సమ్ అనేది ఇంట్ మినిమం వాల్యూకి ఇనిషియలైజ్ చేస్తారు, అంటే -∞. నెక్స్ట్ ఇప్పుడు మీరు కరెంట్ సమ్ 0. నెక్స్ట్ ఫర్ లూప్లో మొత్తం ఆ ఎలిమెంట్స్ మొత్తం ఐటరేట్ అవుతూ ప్రతి ఎలిమెంట్ని కరెంట్లోకి సమ్ చేస్తారు, కరెంట్ సమ్లోకి ప్లస్ చేస్తారు. ఎప్పుడైతే మీకు కరెంట్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ కన్నా ఎక్కువ అయిపోయిందో అప్పుడు మ్యాక్సిమం సమ్ని అప్డేట్ చేస్తారు. ఆర్ ఇఫ్ మీకు కరెంట్ సమ్ అనేది <0 అయింది, సో అప్పుడు కరెంట్ సమ్ ఈక్వల్ 0 చేసేస్తారు. సింపుల్, మీకు ఇందాక ఆల్గరిథంలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉంటుంది కోడ్ కూడా. అండ్ లాస్ట్ మొత్తం ఆ ఫర్ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ చేసేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. అండ్ మీకు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే ఈజీగా మీకు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీకు వచ్చేస్తుంది. సింపుల్గా దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ 1/1. టైం కాంప్లెక్సిటీ n ఎందుకు అయింది, మనం ఒక ఫర్ లూప్ ఆ ఎలిమెంట్స్ మొత్తం ప్రతి ఎలిమెంట్ ఐటరేట్ అయ్యాం, ఒకసారి అయ్యాం. ఆ లెంత్ ఎంత ఉంటుందో అన్నిసార్లు ఐటరేట్ అయ్యాం, సో n అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆబ్వియస్లీ 1, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడలేదు, జస్ట్ మనం కాన్స్టెంట్స్ స్పేస్ మాత్రం డిక్లేర్ చేసుకున్నాం. లైక్ మ్యాక్సిమం సమ్, కరెంట్ సమ్ అని కాన్స్టెంట్స్ మాత్రమే డిక్లేర్ చేసుకున్నాం. అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్